చంద్రుని వెన్నెల సీతమ్మ ముఖంపై మెరిసింది. ఆమె కళ్ళు తమ ప్రియమైన రాముడిని వెతుకుతూ తారల గుంపులా మెరిశాయి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో రాముడు నిశ్శబ్దంగా నవ్వుతూ ఆమె వెనుక నిలబడి ఇలా అన్నాడు. నా ప్రియమైన జానకి, ఈ ప్రపంచంలో నీకు కనిపించని సౌందర్యం ఏదైనా ఉందా? ఆ స్వరం ఆమె గుండెల్లో వీణలా మ్రోగింది. సీత ఉలికిపడి వెనక్కి తిరిగి తెలిసింది. నాథా, ఈ కళ్ళు చూసే ప్రతి అందం వెనుక దాన్ని సృష్టించిన నీ ప్రేమ కనిపిస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? ఆమె గొంతులో ప్రేమ నిండిన తీపి. రాముడు మెల్లగా ఆమె దగ్గర కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నాకు తెలుసు సీత, నువ్వు నా నీడవి. నువ్వు లేని రామకథకు ఏ అర్థం లేదు. సీత అతని వైపు తిరిగి అతని కళ్ళలోకి చూసి, నీడను నేను కాదు నాథా, నా గమ్యం నువ్వు. నేను గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని వెతుకుతున్నాను. ఆ మార్గమే నువ్వు. రాముడు చిరునవ్వు నవ్వి మెల్లగా తల ఊపాడు. గమ్యాలు, మార్గాలు అన్నీ కేవలం పదాలే జానకి. మన ప్రయాణంలో ఆనందం, కష్టాలు రెండూ ఉంటాయి. దీనికైనా అసిద్ధమేనా? కష్టమంటే ఏమిటి నాథా? నీ చెయ్యి నా చేతిలో ఉన్నప్పుడు నీతో ఉన్న ప్రతి క్షణం ఒక వరం. అగ్నిపరీక్ష అయినా వనవాసమైనా అది మనకు పండుగే. రాముడు మళ్ళీ నవ్వుతూ, మన కథ కేవలం రెండు హృదయాల కథ మాత్రమే కాదు, అది ధర్మం, ప్రేమ రెండిటి కథ అవుతుంది. సీత మెల్లగా అతని భుజంపై వాలింది. ఆకాశంలోని తారలు వారిని చూసి వారి ప్రేమను ఆశీర్వదించినట్లుగా మెరిశాయి. ఆ రాత్రి కాలం ఆగిపోయింది. వారి ప్రేమ కేవలం మాటల్లో లేదు, వారి మౌనంలో ఉంది, వారి చూపుల్లో ఉంది, వారి గుండెల్లో ఉంది. రాముడు సీత, సీత రాముడు.